ప్రతి ఏటా మృగశిర కార్తీ సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు అందించే చేప ప్రసాద పంపిణీకి విశేషమైనటువంటి ఆదరణ ఉంది. కేవలం దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఈసారి మృగశిర కార్తీ ఎప్పుడు రాబోతా ఉంది, ఏ సమయానికి రాబోతా ఉంది, దాంతోపాటుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, దాంతోపాటుగా ఈ ఏదైతే చేప మందు ప్రసాదం తీసుకునేటటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు వివరాలు పూర్తి స్థాయిలో అందించడానికి బత్తిన కుటుంబ సభ్యులు ఉన్నారు. మనతో పాటు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బత్తిన అమర్నాథ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, ఈసారి మృగశిర కార్తీ ఏ సమయానికి రాబోతుంది అంటారు? నమస్కారం అండి. ఈ సంవత్సరము ఈ జూన్ 8న పొద్దున 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. దీనికి సరిపోయే ఔషధాలు అవన్నీ మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఒకరోజు ముందు మా ఇంట్లో సత్యనారాయణ కథ చేసి దాని తర్వాత అది ప్రారంభిస్తాము. అంత చేప ప్రసాదం తయారీకి మేము అన్నీ సిద్ధంగా రెడీగా ఉన్నాయి. అలాగే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ మొన్న మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఆయన ఆధ్వర్యంలో మాకు సెక్రటరీలో మీటింగ్ అయ్యింది. కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే పోలీసు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ట్రాఫిక్, జిహెచ్ఎంసి, ఇట్లా అన్ని ఫైర్ బ్రిగేడ్ వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్లని ప్లస్ మినిస్టర్ గారు, ఇంకా ఫిషరీస్ చైర్మన్ సాయి గారు కూడా వచ్చారు. ఆ మీటింగ్లో అందరు అటెండ్ అయినాం. మా కుటుంబ సభ్యులు కూడా అందరు అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్లో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ వచ్చిన పబ్లిక్కి ఎవ్వరికి ఏం ఇబ్బంది కాకుండా ఇది అరేంజ్మెంట్స్ కావాలని చెప్పారు. అయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి అన్ని మొత్తం ఎన్ని కౌంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు? 32 కౌంటర్లు ఏర్పాట్లు చేస్తుండ్రు. దీంట్లో అన్ని సెక్షన్, అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్కి ఒక లేను, లేడీస్కి ఒక లేను, ఎవరైనా చిన్నపిల్లలు ఉండి వాళ్ళతో తీసుకొచ్చిన వాళ్ళకి ఒక లేను, మళ్ళీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి సపరేట్ లేను. అక్కడ ఏంటంటే పోలీసు కూడా చాలా మంచిగా అరేంజ్మెంట్ చేస్తుంది. పోలీసు వాళ్ళకి తోటి అందరూ సహకరించాలని చెప్తున్నాము. ఎందుకంటే దాంతోపాటుగా ఎంతమందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేయబోతా ఉన్నారు? అంటే ఫిషరీ డిపార్ట్మెంట్ ఎన్ని చేప పిల్లల్ని సప్లై చేస్తా అని చెప్పారు? వీలు పడినంత ఎంతమంది అన్నా రాని అందరికీ సరిపోయే చేపలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామని చెప్పారు. మేము ఒక 2-3 మంత్స్ ముందే వాళ్ళకి డేటు టైము అంతా చెప్పాము. అయితే వాళ్ళు ముందు నుంచే మృగశిర అదే 8th జూన్ మార్నింగ్ 10:30 నుంచి అవుతుంది. అయితే ఆ టైం వరకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి సహకరిస్తున్నారు. అన్ని చేప పిల్లలని అరేంజ్ చేసుకుంటున్నారు. దీంతో పాటుగా చేప ప్రసాదం ఎంతమందికి తయారు చేస్తూ ఉన్నారు, దాంతోపాటుగా పచ్చం ఎలా తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఏదైతే అల్కానంద్ గారు ఉన్నారు, బత్తిన అల్కానంద్ గారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి, చేప ప్రసాదాన్ని ఎంతమంది వరకు కూడా తయారు చేస్తూ ఉన్నారు ఈసారి బాగానే చేస్తున్నామండి. ఒక దగ్గర 4 కుంటలంత బాగానే చేస్తున్నాం. మేము వచ్చే పబ్లిక్ ఒక 5-6 లక్షల మంది దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ ఈ చేప ప్రసాదం తీసుకోవడమే, వచ్చిన పబ్లిక్ చేప ప్రసాదం వేసుకోవడమే కాకుండా మేము ఇంటికి అలాగా సపరేట్గా 6 మాత్రలకు సపరేట్గా మేము ఇస్తాం ప్రసాదము. అది 6 మాత్రలు చేసి మంచిగా గాలికి ఆరబెట్టి ఒక ప్లేట్లో ఆరబెట్టి మంచిగా ఆరిన తర్వాత ఒక 4-5 రోజులు మంచిగా ఆరిన తర్వాత ఒక బాక్స్లో స్టోరేజ్లో పెట్టుకోండి. తర్వాత దీనికి వెంటనే కంపల్సరీ చేప ప్రసాదం వేసుకున్న వెంటనే ఇక 2 అవర్స్ నుంచి కంపల్సరీ 45 days దీనికి డైటింగ్ ఉంటుందండి. ఎంత స్ట్రిక్ట్లీ ఫాలో మీరు పథ్యం చేస్తారో 100% కాదు 200% కూడా తగ్గుతుంది ఇది. ఎందుకంటే మీరు పథ్యంలో ఎంత మీరు మంచిగా మేము మందు ప్రసాదం మీరు ఇచ్చేస్తాం అంతే, కానీ మీరు ఇంటికి పోయి దానికి తగ్గట్టు మీరు పథ్యం ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా దీనికి తగ్గట్టు క్యూర్ అవుతుంది. మేడం, వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటారు. మధ్యలో కోవిడ్ దిక్కేళ్ళు ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా నిలిపివేశారు. ఇప్పుడు గతంలో కంటే ఈసారి వచ్చే సంఖ్య పెరిగిందంటారా? బాగా పెరిగిందండి. 2020లో కోవిడ్ అయిన తర్వాత 3 years తర్వాత విపరీతంగా కోవిడ్ టైంలోనే మాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అయినా మేము ఏం చేయలేకపోయాం ఆ టైంలో. సో కోవిడ్ ఎప్పుడైతే అయిపోయిందో, ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అంతే ఓకే అనేది, అప్పుడు ఆ ఇయర్ మాకు విపరీతంగా పబ్లిక్ వచ్చిందండి. టూ మచ్ పబ్లిక్ వచ్చారు. అప్పుడు ఇంకా ఎక్కువ పెరిగినరు కానీ తగ్గలేదు. మేడం, చేప ప్రసాదం తీసుకునే వాళ్ళు, బెల్లం ప్రసాదం తీసుకునే వాళ్ళు ఎట్లా ఉంటుంది కోర్స్? చేప ప్రసాదం తీసుకుంటే అది 100% క్యూర్ అవుతుంది.
మేము వెజ్ వాళ్ళకి బెల్లం ప్రసాదం అని ఇస్తాము. అది 25% అవుతుంది. ఎంత పొల్యూషన్, ఇప్పుడు బాగా పొల్యూషన్ ఉంది. మొదలు మాకు ఒక ముని గారు చెప్పే టైంలో 3 ఇయర్స్ అని చెప్పారు మాకు. ఇప్పుడు ఎంతెంత పొల్యూషన్ ఉన్నందుకు మేము 4 to 5 ఇయర్స్ కంపల్సరీ ఇది పొడిగిస్తున్నాం అనమాట మేము. కానీ వెజ్ వాళ్ళకి తీసుకున్న బెల్లం ప్రసాదం 25%, అది కొంచెం తక్కువ పర్సంటేజ్లో తగ్గుతుంది. 7వ తారీఖు నుంచి మేమంతా మా తమ్ముళ్ళందరూ ఇంటి మెంబర్స్ అందరూ ప్రిపేర్. దీంతో పాటుగా వాలంటీర్స్ ఎలా పనిచేయబోతా ఉన్నారు వాలంటీర్స్, దాంతోపాటుగా వివిధ సేవా సంఘాలు కూడా ఆహారం అందించే కార్యక్రమం ఇదంతా ఉంటుంది కదా, ఎట్లా ఉండబోతుందంట? కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాలంటరీగా వస్తారు వాళ్ళు. బద్రి విశాల్ పిట్టి ట్రస్ట్ అని ఒకటి ఉంది, అగ్రవాల్ సమాజ్ అని ఉంది, పంజాబీ సేవా దళ్ అని ఉంది. ఇవన్నీ సంస్థలు వచ్చి అక్కడ ఫ్రీగా వచ్చిన పబ్లిక్కి ఫుడ్డు, వాటరు, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇవన్నీ వాటరు ఇవన్నీ సేవ చేస్తారు. అవి కాకుండా వాటర్ కూడా ఇస్తారు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది ఈసారి దాదాపుగా 7 నుంచి 8 లక్షల మంది వరకు కూడా చేప ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఎంతమంది వచ్చినా కూడా వారికి చేప ప్రసాదాన్ని అందజేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుందని, దాంతోపాటుగా సేవా సంస్థలు ఏవైతే ఉంటాయో స్వచ్ఛంద సంస్థలు ఏదైతే అవి కూడా వచ్చినటువంటి ప్రజలకు ఆహారాన్ని కావచ్చు, నీరుని అందించడానికి కూడా వారు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. 8వ తారీఖున ఉదయం 10:30కు మృగశిర కార్తీ ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని కూడా చెప్పారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.